बीआरएस के सीनियर लीडर पी विष्णुवर्धन रेड्डी ने रेवंत रेड्डी की ज़ेर क़ियादत कांग्रेस हुकूमत को अपनी शदीद तनकीद का निशाना बनाया। तेलंगाना भवन में मीडिया से बात करते हुए बीआरएस लीडर विष्णुवर्धन रेड्डी ने रेवंत रेड्डी को तनकीद का निशाना बनाते हुए कहा कि रेवंत रेड्डी जब अपोजिशन में थे तो एलआरएस की मुखालिफत की थी, अब जबकि वो इख्तिदार में आते ही एलआरएस को अहमियत दे रहे हैं। ఈ మార్చి ఆఖరు లోపు దాదాపు 3000 కోట్లు తెలంగాణ ప్రజల ముక్కు వెండి వసూలు చేయాలని చెప్పి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గతంలో ప్రజలకు కూడా తెలవాలి, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈనాడు మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఎల్ఆర్ఎస్ గురించి ఏం మాట్లాడినారు అనేది జస్ట్ ఒక 1 మినిట్ బయట. నాయకత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవడిచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వద్దు, మేము అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తాం చెప్తున్నారు. ప్రాసలు మళ్ళా అందులో ప్రాసలు నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్, మేము రాగానే ఉచితంగా చేస్తాం. మరి ఇప్పుడు ఏమైంది? వీళ్ళే కదా మంత్రివర్గం. రేవంత్ రెడ్డి గారు కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకేసి హైకోర్టులో పిటిషన్ వేసినారు, రద్దు చేయాలి ఎల్ఆర్ఎస్ని, పేద మధ్యతరగతి ప్రజల రక్తం తాగుతున్నారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి అని చెప్పి రద్దు చేయాలి అని చెప్పేసి వారు హైకోర్టులోకి వెళ్ళి వేసినటువంటి పిటిషన్. ఈరోజు మాత్రం ఈ నెల ఆఖరు లోపు 3000 కోట్లు దండుకోవాలని చెప్పి ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకొచ్చినటువంటి వైనం.